ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మనము దేని మీద గురి నిలుపుతున్నాము. ప్రతిదినము లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మన గురి దేని మీద ఉంటుంది? మన ప్రాకులాట, మన ప్రయాస దేని గురించి మనం ఆలోచిస్తున్నాము, దేని నిమిత్తమే మనము ప్రయాసపడుతున్నాము, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాలను చూసినట్లయితే డబ్బు కొరకు ప్రయాసపడేవారు, డబ్బును గురిగా పెట్టుకొని ఇంత సంపాదించాలి, ఇంత కష్టపడాలి, లేకుంటే వ్యాపారాన్ని ఇలా వ్యాపారం చేయాలి, చదువునైతే ఇలా చదవాలి, చేతి పనులు పొలం పనులు అయితే ఈ విధముగా నేను పని చేయాలని ఒక గురి పెట్టుకొని వెళ్తూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. ఆ గురి వద్దకు వెళ్ళాలి అని తమ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తుంటారు. దావీదు అంటున్నాడు, కేవలము తాను పెట్టుకున్నటువంటి గురి దేవుని యందు మాత్రమే, దేవుడే నా గురి అని తను ఒక దర్శనమును కలిగి ఉన్నప్పుడు ఆ దర్శనమును లేదంటే దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానమును గురిగా పెట్టుకున్నాడు. ఆ గురి వెళ్తున్నటువంటి మార్గంలోనే అతడు వెళ్తున్నాడు. సదాకాలము కూడా తన గురిని ఆయన తప్పిపోలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన గురి దేవుడై ఉండాలి. దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఒక దర్శనం ఇచ్చినప్పుడు దాని మీద గురి పెట్టి అది నెరవేరే వరకు కూడా దేవుని పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా యాకోబులాగా ప్రార్థించాలి. ఈ వాగ్దానం నాలో నెరవేర్చయ్యా, ఈ దర్శనము నాలో నెరవేర్చయ్యా అని దేవునికి మనము మొరపెట్టాలి. కాబట్టి ఆ వాగ్దానము లేదా ఆ దర్శనము మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే ఆ వాగ్దానము పట్ల ఒక గురి ఉండాలి, ఆ దర్శనము పట్ల ఒక గురి ఉండాలి. ఇక లేచినప్పటి నుండి పడుకునే వరకు వేరే వేరే ఆలోచనలు ఇక హృదయంలో ఉండకూడదు. ఇది ఎప్పుడు నెరవేరుతుందా అని దాని మీదే మనసు పెట్టి దేవునిని అడుగుతూ స్తుతించుచు ఆరాధించుచు ఉండాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ కూడా ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.